ఒక 2 months బ్యాక్ ఐక్యూ 15తో పాటు OnePlus 15 లాంచ్ అయింది. కాకపోతే రెండు ఫోన్ ప్రైజెస్ కొంచెం ఎక్కువైనాయి, జనాల్లో టాక్ కొంచెం తేడా కొడుతుంది అని తెలియగానే OnePlus వెంటనే OnePlus 15Rని లాంచ్ చేసింది. కొంచెం తక్కువ రేట్లో ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పేసి OnePlus 15Rని లాంచ్ చేసింది. ఇప్పుడు సేమ్ ఇదే ఫార్ములాతో ఐక్యూ నుంచి ఐక్యూ 15R రాబోతుంది. ఇది February 24th ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. అయితే ఈ ఫోన్ ఏమి కొత్త ఫోన్ ఏం కాదు, ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది. కాకపోతే అక్కడ పేరు వేరే, ఐక్యూ Z11 టర్బో అనే పేరుతో చైనాలో లాంచ్ అయింది. ఇప్పుడు సేమ్ అదే ఫోన్ని ఇండియాలోకి ఐక్యూ 15Rగా తీసుకురాబోతున్నారు. సో ఈ ఐక్యూ 15Rలో ఏ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఏ ప్రైస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ ఫోన్ రివ్యూ ఖచ్చితంగా మన ఛానల్లో వస్తుంది, 23వ తారీఖుకి వస్తుంది. దాంతోపాటు OnePlus 15Rతో కూడా కుదిరితే కంపారిజన్ కూడా తీసుకొస్తాను. సో దాన్ని బట్టి మీరు ఈ రెండు ఫోన్స్లో ఏది తీసుకోవాలనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్లీ ఈ ఐక్యూ 15R చైనాలో లాంచ్ అయిన వేరియంట్లో 4 కలర్స్ లాంచ్ చేశారు. బ్లాక్, వైట్, బ్లూ, పింక్, ఈ 4 కలర్స్ లాంచ్ చేశారు. బట్ ఇండియాలో కనిపిస్తున్న పోస్టర్స్, అమెజాన్లో పోస్టర్స్ స్టార్ట్ చేస్తారు, దానిలో చూపించే ఫోన్ మాత్రం కొంచెం డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది. మొత్తం బ్లూ కలర్ చెక్స్ కనిపిస్తున్నాయి, కొంచెం గ్రిడ్ టైప్లో ఒక చెక్స్ డిజైన్తో ఫోన్ కనిపిస్తుంది. మరి ఇండియాకి వచ్చేసరికి కలర్స్ చేంజ్ అయ్యేటట్టే ఉన్నాయి, చూడాలి. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. సో 8 Gen 5 ప్రాసెసర్ అనేది అంతకుముందు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 8 Elite ప్రాసెసర్ ఉంది కదా, దానికన్నా కొంచెం తక్కువ పర్ఫామ్ చేస్తుంది. అంటే స్నాప్డ్రాగన్ 8 Elite అంటే మీకు ఐక్యూ 13 ఉంది కదా, దానికన్నా కొంచెం తక్కువ పర్ఫామ్ చేస్తుంది. బట్ ఇది కూడా ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అండ్ దీంతో పాటు సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ తీసుకురాబోతున్నారు. సేమ్ ఇదే ఐక్యూ 13లో చూసాం. ఇది ఏం చేస్తుందంటే డిస్ప్లేలో అడిషనల్ ఫ్రేమ్స్ జనరేట్ చేసి మన గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంకా బూస్ట్ చేస్తుంది అనమాట. 144 FPSలో మీరు గేమ్స్ ఆడుకోవడానికి ఈ Q2 చిప్ యూజ్ అవుతుంది. వీళ్ళు టీజ్ చేయడం ఇది Antutu బెంచ్మార్క్ స్కోరు 3.5 million దాకా వస్తుందంట. సో చూడాలి ఇది రియల్ టైంలో ఎలా ఆప్టిమైజ్ చేశారు అనేది. ఈవెన్ కూలింగ్ సిస్టమ్ కూడా 6500 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేశారు. సో హీటింగ్ కానీ గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ ఎలా ఆప్టిమైజ్ చేశారు అనేది చూడాలి. యాక్చువల్గా ఐక్యూ నుంచి ప్రతి గేమింగ్ ఫోన్ మీకు బడ్జెట్లో 25,000 దగ్గర వచ్చే ఫోన్స్ కూడా గేమింగ్ ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. మిగతా ఈ కెమెరాస్ ఇవన్నీ ఎట్లా ఉన్నా సరే గేమింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఐక్యూ ఫోన్స్లో చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇది LPDDR5X అల్ట్రా ర్యామ్తో వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. మెయిన్గా ఈ రెండే కల్పిట్స్ అనమాట. ఈ ర్యామ్ స్టోరేజెస్ ప్రైస్ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు అన్ని ఫోన్ ప్రైస్ ఎక్కువైపోయినట్టు అనిపిస్తున్నాయి. ఈ ఫోన్ కాస్ట్ కూడా కొంచెం పెరగచ్చు. ఒక చిన్న మాట, మీరు గబాన్ 3 lakh సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే ఒక గివ్ అవే ఇద్దాం అనుకున్నా, మీరేమో సబ్స్క్రైబ్ చేయట్లేదు. అసలు సబ్స్క్రైబ్ కౌంట్ బాగా తగ్గిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakh సబ్స్క్రైబర్స్ గబాన్ కంప్లీట్ చేస్తే ఒక మంచి గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను. అది వెరీ సూన్ 3 లక్షలకి దగ్గర అయ్యే కొద్దీ రివీల్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితేనే, ఏదో నేను అడిగాను కాకుండా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పర్ఫార్మెన్స్లో మాత్రం నాకేం డౌట్ లేదు, ఐక్యూ 15Rలో పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా బాగానే ఉంటుంది. అండ్ బ్యాటరీ ఇది 7600 mAh బ్యాటరీతో వస్తుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ బాగానే ఉంది. బట్ ఆటోమేషన్ ఎలా చేశారు అనేది ఒకసారి మనకి ఫోన్ వస్తే మనం డీటెయిల్గా చెక్ చేద్దాం. అండ్ డిస్ప్లే ఇది 6.59 inches 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది LTPS ప్యానల్తో వస్తుంది, LTPO కాదు. ఈవెన్ OnePlus 15Rలో కూడా ఈ డిస్ప్లే ప్యానల్ దగ్గర కాంప్రమైజ్ చేశారు. LTPO ప్యానల్ ఇవ్వకుండా LTPS ప్యానల్ ఇచ్చారు. LTPO ప్యానల్ ఇచ్చుంటే మనం యూజ్ చేసే టాస్క్ బట్టి రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది డిస్ప్లేలో. సో 1 Hz నుంచి 120 Hzకి రిఫ్రెష్ రేట్ మారుతూ ఉంటుంది. సో దానివల్ల బ్యాటరీ మీకు చాలా సేవ్ అవుద్ది. బట్ ఈ LTPS ప్యానల్లో వీళ్ళు ఎలా ఆప్టిమైజ్ చేశారనేది చూడాలి. యాక్చువల్గా OnePlus 15Rలో చూసాం కదా, దానిలో LTPS ప్యానలే, బట్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ దానిలో చాలా బాగుంది. మనం రివ్యూ చేసినప్పుడు కూడా బ్యాటరీ దానిలో చాలా బాగా వచ్చింది. మరి దీనిలో ఎలా ఆప్టిమైజ్ చేశారో చూడాలి. ఇక్కడ మెయిన్ క్వశ్చన్ మార్క్ కెమెరాస్. చైనాలో లాంచ్ అయిన వేరియంట్లో 200 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది Samsung HP5 సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఇండియాలో వస్తున్న రూమర్స్ ప్రకారం మోస్ట్లీ ఇదే 200 MP కెమెరా ఇదే సెన్సార్తో ఇండియాలోకి రావచ్చు. బట్ కొన్ని రూమర్స్ మాత్రం 200 MP ఉండదు, 50 MP ఈ ఫోన్ లాంచ్ అవ్వచ్చు అనేసి కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి చూడాలి, లాంచ్ అయితే కానీ మనకు క్లారిటీ రాదు. బట్ ఎనీవే ఈ మెయిన్ కెమెరాతో పాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. బట్ టెలిఫోటో కెమెరా ఉండదు. OnePlus 15Rలో కూడా లేదు కదా, తీయేశారు. యాక్చువల్గా OnePlus 13Rలో ఉండింది, OnePlus 15Rలో తీయేశారు. పెద్ద డౌన్గ్రేడ్ అనిపించింది నాకు కూడా. ఈ ఐక్యూ 15Rలో కూడా టెలిఫోటో కెమెరా ఉండదు. ఓన్లీ మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఈ రెండే ఉంటాయి. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. రెండు కెమెరాస్లో 4K రికార్డింగ్ ఉంటుంది. కానీ ఈ టెలిఫోటో కెమెరా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ చైనా వెబ్సైట్లో మాత్రం మీకు 5 డిఫరెంట్ ఫోకల్ లెంత్లో ఫొటోస్ తీసుకోవచ్చు అని కనిపిస్తుంది. 1x, 1.5, 2x, 3x, మీకు 100 mm కూడా ఫొటోస్ తీసుకోవచ్చు అని చెప్పి కనిపిస్తూ ఉంది. మోస్ట్లీ అది డిజిటల్ జూమే, మరి ఎలా తీసుకొస్తారనేది చూడాలి. దాంతోపాటు ఇది OriginOS 6తో వస్తుంది. OriginOS మీద రీసెంట్గా మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. ఫీచర్స్ బాగుంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీనిలో NFC ఉంటుంది, అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఈవెన్ బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ చేయాలి, మెటల్ ఫ్రేమ్తో వస్తుంది, గ్లాస్ బాడీతో వస్తుంది. అండ్ ఈవెన్ IP రేటింగ్ IP68+69 రేటింగ్తో వస్తుంది. కంప్లీట్ వాటర్ జెట్స్ని కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. కాకపోతే USB పోర్ట్ USB 2.0 పోర్ట్తో వస్తుంది. సో డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కొంచెం స్లో ఉంటాయి. అండ్ ఎల్గాటో లాంటివి కనెక్ట్ చేసుకొని గేమ్ స్ట్రీమ్ చేయాలన్నా కూడా ఈ ఫోన్స్లో కుదరదు. సో ఇవి ఈ ఫోన్ గురించి అయితే.
మెయిన్గా ప్రైజింగ్, ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ప్రైజింగే. యాక్చువల్గా ఐక్యూ 15కి కొంచెం ఆ బ్యాక్లాష్ వచ్చిందానికి కారణం కూడా వీళ్ళు ఎత్తుకుపోయి OnePlus 15కి ఈక్వల్ ప్రైజింగ్ పెట్టారు. రెండు ఫోన్లు 72,999 73,000 రూపాయలకి రెండు ఫోన్స్ లాంచ్ చేస్తారు. యాక్చువల్గా ఐక్యూ నుంచి కొంచెం అగ్రెసివ్గా ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ వీళ్ళు ఎత్తుకెళ్ళి OnePlus 15కి ఈక్వల్గా పెట్టేసరికి కొంచెం బ్యాక్లాష్ వచ్చింది. మరి ఈసారి OnePlus 15R 47,999 లాంచ్ చేశారు, 48,000 రూపీస్కి లాంచ్ చేశారు. మరి ఐక్యూ 15R ఏ ప్రైస్లో లాంచ్ అవుతుంది? నా ఎక్స్పెక్టేషను 45,000 రూపీస్ లోపు వస్తే మాత్రం ఈ ఫోన్ ఖచ్చితంగా హిట్ అవుద్ది. లేదు OnePlus 15Rకి ఈక్వల్ ప్రైసింగ్ పెట్టి లాంచ్ చేస్తే మాత్రం చూడాలి కెమెరాస్ దేనిలో బాగున్నాయి, పర్ఫార్మెన్స్ దేనిలో బాగుంది, బ్యాటరీ దేనిలో బాగుంది. ఆన్ పేపర్ మీద కాదు, రియల్ లైఫ్లో యూజ్ చేస్తున్నప్పుడు ఏది బాగుంది అనే దాన్ని బట్టి ఈ రెండు ఫోన్స్లో ఏది ఎక్కువ మంది కొంటారనేది చూడాలి. మోస్ట్లీ మన ఛానల్లో ఐక్యూ 15R రివ్యూ వస్తుంది. అది లాంచ్ అయ్యే రోజే February 24th మన ఛానల్లో రివ్యూ వస్తుంది. అండ్ OnePlus 15R రివ్యూ ఎప్పుడో పోస్ట్ చేస్తాను, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ లాంచ్ అయిన వెంటనే OnePlus 15Rతో కంపారిజన్ కూడా మన ఛానల్లో తీసుకొస్తాను. సో మీరేమనుకుంటున్నారు? ఐక్యూ 15R ఏ ప్రైస్లో లాంచ్ అయితే OnePlus 15Rకి గట్టి పోటీ అవుద్ది? ఏ ప్రైస్లో లాంచ్ చేస్తే మంచిది అనుకుంటున్నారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇది వాటి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.